హాయ్ అండి, అందరికీ హ్యాపీ వినాయక చవితి. మీరు ఇప్పటి వరకు చూసింది మా ఇంటి పూజ. ఇప్పుడైతే మేము అత్తయ్యాల ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఎవ్రీ ఇయర్ కూడా అందరం కలిసే చేసుకుంటాం. ఇంట్లో నేను సింపుల్గా దీపం పెట్టుకొని అత్తయ్యాల ఇంటికి వచ్చేసాను అనమాట. సో ఇక్కడే మేము గ్రాండ్గా చేసుకుంటాము ఎప్పుడు కూడా. ఇంకా టైం సరిపోక మా అత్తయ్యాల ఇంటి దగ్గర రెడీ అయిపోయాను. ఎప్పుడు మా మామయ్య పాలి తయారు చేస్తారు, ఇంకా మిగిలిందంతా మేము ముగ్గురమే చేసుకుంటాం అనమాట. ఈ ఇయర్ పూజ చాలా అంటే చాలా బాగా అయిందండి. ముందుగా అన్ని రెడీ చేసేసుకొని పిల్లలతో అయితే విగ్రహం పెట్టించామన్నమాట. సో వినాయకుడికి అయితే గోల్డ్ చైన్ వేస్తున్నాము, కొత్తదనమాట. దాని స్టోరీ నేను నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తాను. సో మొబైల్లో పంతులు గారి పూజ పెట్టుకొని మొత్తం పూజా విధానం అంతా కూడా చేసేసామండి. जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय स्वामी के जय भद्र गणपति के जय. సో పూజ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగా ప్రశాంతంగా అయింది. అందరం కూడా సాష్టాంగ నమస్కారాలు చేసేసుకున్నాము. ఇక అక్షితలు కూడా వేసేసుకున్నాం అన్నమాట. మా ఇంటి వినాయకుడిని చూసేయండి. వినాయకుని అలంకరణ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇక మా ఏరియా బొమ్మను కూడా మీకు రివీల్ చేసేస్తున్నా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది. మీ వినాయక చవితి ఎలా జరిగిందో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వ్లాగ్ లో మీట్ అయ్యి బాయ్ బాయ్.